శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో శ్రీరామనవమి రోజున స్వామివారిని అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, అలాగే నైవేద్యాలు ఏమి సమర్పించాలి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. శ్రీరామనవమి సందర్భంగా ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. మనకు ఉగాది తర్వాత ముఖ్యమైన పండుగలు శ్రీరామనవమి, శ్రీరాముని పుట్టినరోజుగా, సీతారాముల కళ్యాణం జరిగిన రోజుగా, పట్టాభిషేకం జరిగిన రోజుగా శ్రీరామనవమికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తారు. సీతారాముల వారిని ఈరోజు పూజించినా, సీతారాముల కళ్యాణం చూసినా సరే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అంటారు. వివాహం కాలేని వారికి సీతారాముల కళ్యాణం చూసినా, కళ్యాణం చేయించుకున్నా తొందరలోనే వివాహం జరుగుతుంది అని ఒక నమ్మకం. అంతేకాకుండా ఇంకా మరెన్నో సమస్యలకు పరిష్కారం కూడా చూపిస్తారు ఆ శ్రీరామచంద్రమూర్తి. అంత మహిమాన్వితమైన సీతారాముల కళ్యాణం చూసినా, సీతారాముల పూజను ఇంట్లో తప్పకుండా చేసుకున్నా ఎంతో మంచిది అని చెప్తారు. సీతారాముల కళ్యాణం అంటేనే ఒక పెద్ద పండుగ కదా. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకళ్ళు శుభ్రపరుచుకుని గుమ్మాలకు మామిడి తోరణాలతో పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. శ్రీరామనవమి పూజను భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకుంటే చాలా మంచిది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయించుకోవడం వల్ల అన్యోన్య దాంపత్యం ఉంటుందని, ఎటువంటి చికాకులు కలహాలు లేకుండా సంసారం సాఫీగా సాగుతుందని అంటారు. అందుకని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకుంటేనే మంచిది. సీతారాముల కళ్యాణం ఎక్కువగా దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి కదా. మనం ఇంట్లో స్వామి అమ్మవార్లు పూజ చేసుకుంటే సరిపోతుంది. ఈ పూజను మనం దేవుడి మందిరంలో చేసుకోవచ్చు, లేదా సెపరేట్గా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. సెపరేట్గా పీఠం పెట్టుకోవాలి అనుకుంటే పసుపుతో కానీ గోమయంతో కానీ శుభ్రంగా అలికి దానిపైన పీఠాన్ని ఏర్పాటు చేసుకుని సీతారాముల వారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. హనుమంతుల వారు, సీత, రామలక్ష్మణులు ఉన్న పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటోను మనం ఈ పీఠం పైన పెట్టుకోవాలి. అలాగే ప్రథమ పూజలు అందుకునే వినాయకుడి విగ్రహాన్ని కానీ లేదా పసుపు వినాయకుడిని కానీ తయారు చేసుకుని పూజలో పెట్టుకోవాలి. దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకుని దీపపు కుందికి గంధం కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత వినాయకుడి పూజను చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా వినాయకుణ్ణి తప్పకుండా పూజిస్తాం కదా. వినాయకుణ్ణి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే ఆవాహనం చేసి ఆసనం సమర్పించి అర్ఘ్యం ఇచ్చి పాద్యం సమర్పించి వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు, పసుపు కుంకుమలతో పూజించాలి. తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్లను కానీ సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. ఆ తర్వాత మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ కూడా సమర్పించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. ఇక్కడితో వినాయకుడి పూజ పూర్తవుతుంది. ఆ తర్వాత హనుమత్, సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత పూజను మొదలుపెట్టాలి. వినాయకుణ్ణి ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే హనుమత్, సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత పూజను కూడా ఆ విధంగానే చెయ్యాలి. ఆ తర్వాత రాముల వారివి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పువ్వులతో కానీ అక్షంతలతో కానీ తులసి దళాలతో కానీ ఇలా ఏవైనా స్వామివారి మీద వేస్తూ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అలాగే సీతమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకుంటూ పువ్వులతో కానీ అక్షంతలతో కానీ కుంకుమ వేస్తూ కానీ చదువుకోవాలి.
విష్ణుమూర్తి దశావతారాల్లో 7వ అవతారమే రామావతారం. ఒక మనిషి ఎలా ఉండాలో తెలియజెప్పేదే రామావతారం. శ్రీరాముణ్ణి చూసి ప్రతి ఒక్కరూ కూడా మంచి అలవాట్లను అలవరుచుకోవాలి. త్రేతాయుగంలో దశరథుడు కౌసల్యాపుత్రునిగా శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు త్రేతాయుగంలో వసంతకాలంలో చైత్ర శుద్ధ నవమి నాడు గురువారం నాడు పునర్వసు నక్షత్రంన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించారు. సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా 14 సంవత్సరాలు వనవాసం తర్వాత అయోధ్య చేరుకున్న శ్రీరాముడికి పట్టాభిషేకం కూడా ఈరోజే జరిగిందని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఇన్ని విశేషాలు జరిగినటువంటి ఈ రోజున శ్రీ సీతారాముల వారిని పూజించినట్లయితే చెడు అంతా పోయి మంచి మార్గాన్న మనం పయనిస్తామని అంటారు. అలాగే మనం చేసిన పాపాలు అన్నీ తొలగిపోయి మనకు ఒక మంచి జీవితం లభిస్తుంది. శ్రీరాముణ్ణి సకల గుణాభిరామునిగా మనం భావిస్తాం కదా. ఎందుకంటే అన్ని ఉత్తమ లక్షణాలు అన్నీ కూడా ఒక్క శ్రీరాముల్లోనే ఉన్నాయి కాబట్టి. తండ్రి మాట జవదాటని కొడుకుగా, భార్య ప్రేమ కోసం పరితపించే భర్తగా, గుణవంతునిగా, ధైర్యవంతునిగా, విద్యావంతునిగా, ధర్మాత్మునిగా, సత్యం పలికేవాడిగా, చక్కని రూపం కలవాడిగా, పితృవాక్య పరిపాలకునిగా, కామక్రోధాలను జయించినవాడిగా, ఒకే మాట ఒకే బాణం ఒక్కటే భార్యగా కలిగినటువంటి వాడు వీరుడు, సూర్యుడు, వేదాంతాలు తెలిసినవాడిగా, సకల గుణాభిరాముడిగా భావిస్తాం. అందుకనే ఇన్ని లక్షణాలు కలిగినటువంటి రాముడు అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడు. ఇంకా సీతమ్మ తల్లిలో ఉండే ఓర్పు, సహనం ఆడవారికి ప్రతి ఒక్కరికి ఉండాలి. పతివ్రత ధర్మానికి ప్రతీకగా మనం సీతమ్మ తల్లిని పోల్చుకుంటాము. ఈ విధంగా సీతారాముల వారు ఈ జగత్తుకు ఆదర్శ దంపతులు అయ్యారు. ఆ ఆదర్శ దంపతులను మనం పూజించుకోవడం వల్ల ఎన్నో మంచి శుభఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా పూజను చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి ఈ రోజున తప్పకుండా నైవేద్యంగా వడపప్పు పానకంను నైవేద్యంగా సమర్పించాలి. ఈ వడపప్పు పానకం మీద ఒక చిన్న తులసి దళాన్ని కూడా వేసి స్వామివారికి తప్పకుండా నివేదన చేయాలి. ఇవే కాకుండా వేరే ఏ ఇతర ప్రసాదాలు అయినా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. పులిహోర, పరవాన్నం, పండ్లు, పాలు ఇలా ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. ఈ పూజను ఉదయం పూట చేసుకుంటే చాలా మంచిది. మనకు సాధారణంగా సీతారాముల కళ్యాణం మన ఇంటి దగ్గర కానీ లేదా భద్రాచలం నుంచి కూడా 10-11 గంటల ఆ మధ్య ప్రాంతంలో అయితే మనకు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అది అవుతుంది కదా. కాబట్టి ఈ పూజను ఉదయం పూట చేసేసుకుని మనం కళ్యాణంలో కూడా పాల్గొనడానికి వీలుగా ఉంటుంది. ఉపవాసం విషయానికి వస్తే ఉపవాసం ఉండాలా అంటే పూజ అయ్యే వరకు ఏమీ తినకూడదు. ఒక పూట భోజనం చేయవచ్చు మధ్యాహ్నం పూట. ఈవినింగ్ సాయంత్రం పూట ఏదైనా పలహారం అంటే టిఫిన్, పాలు, పండ్లు ఇలాంటివి స్వీకరించవచ్చు. శ్రీరాముడికి పూజ చేయడం వల్ల చెడు అంతా పోయి మంచి మార్గంలో నడుస్తాము. ఎలాంటి కష్టాలు అయినా సరే శ్రీరాముడు చిటికలో తీసేసినట్టుగా తీసేస్తారు. శ్రీరామచంద్రమూర్తికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆయన కరుణ, చల్లని చూపు మన మీద ఉంటే ఎలాంటి కష్టమైనా సరే మనం ఈజీగా దాటేయగలం. అంతేకాకుండా ఆ రాముల వారికి దండం పెట్టుకుని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇంకా పిల్లా పాపలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. ఈ రోజున రామకోటి రాస్తే చాలా మంచిది. అసలు మొదలు పెట్టకుండా ఈ రోజు స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజున మొదలుపెట్టి ఇంకా కంటిన్యూగా రామనామాన్ని రామకోటి బుక్లో రాయండి. ఆ రాముల వారి ఆశీస్సులు, కరుణ, కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. Thank you for watching.